మార్గశిర లక్ష్మీ వారాల వ్రతం చేస్తున్నారా? అయితే 5వ వారం చేసే ఈ చిన్న పొరపాటు వల్ల మీ పూజా ఫలితం దక్కకుండా పోవచ్చు. మరి ఆ నియమమేంటో తెలుసా? అందరికీ నమస్కారం. ఐశ్వర్యాన్ని ఇచ్చే మార్గశిర లక్ష్మీ గురువార వ్రతాల్లో ఈరోజు మనం 5వ వారం పూజా విధానం గురించి తెలుసుకుందాం. సాధారణంగా 4 వారాలు మార్గశిర మాసంలో వస్తే 5వ వారంగా పుష్యమాసంలోని మొదటి గురువారాన్ని మనం జరుపుకుంటాం. ఒకవేళ మీరు ఇప్పటివరకు ఈ వ్రతాన్ని చేయకపోయినా ఈ ఆఖరి వారం భక్తితో పూజిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు ఖచ్చితంగా లభిస్తాయి. 2. పాటించవలసిన నియమాలు. పూజకు ముందు మనం కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. స్నానం. బుధవారం రోజే తలంటూ స్నానం చేయాలి. గురువారం నాడు కేవలం తలమీద నీళ్లు పోసుకోవాలి. నిషిద్ధాలు. ఈ రోజు తల దువ్వడం, గోర్లు కత్తిరించడం చేయకూడదు. ఆహారం. పూజ పూర్తయ్యే వరకు ఉపవాసముండాలి. వంటల్లో నూనెకు బదులు నెయ్యి వాడటం శ్రేష్టం. మాంసాహారం పూర్తిగా మానేయాలి. 3. పూజా సమయం. ఈ పూజను శుభ సమయాల్లో చేసుకోవడం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మముహూర్తం ఉదయం 4:52 నుండి 6 గంటల మధ్య. ఉదయం 7:31 నుండి 9:52 వరకు లేదా 10:40 నుండి 12 గంటలు వరకు. సాయంత్రం ఒకవేళ ఉదయం కుదరనివారు సాయంత్రం 4:38 నుండి 7:08 మధ్య చేసుకోవచ్చు. 4. పూజా విధానం. ఇక పూజా విధానంలోకి వెళ్తే అలంకరణ. ఇంటి ముందు అందమైన ముగ్గులతో అలంకరించి పూజామందిరంలో పీటపై అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. కలశం, చిత్రపటం, లక్ష్మీనారాయణుల ఫోటో లేదా లక్ష్మీదేవి విగ్రహాన్ని పీటపై ఉంచాలి. గణపతి పూజ. ఏ పూజ అయినా విష్ణేశ్వరుడితోనే మొదలవ్వాలి. ముందుగా పసుపు గణపతిని పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. లక్ష్మీ పూజ. అమ్మవారికి అష్టోత్తరాలు, కనకధార స్తోత్రం లేదా శ్రీ సూక్తం పారాయణం చేయాలి. ఓం లక్ష్మీదేవియే నమః అని భక్తితో స్మరించుకోవాలి. నైవేద్యం. అమ్మవారికి ఇష్టమైన పూర్ణం బూరెలు లేదా బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. 5. 5వ వారం ప్రత్యేకత. 5వ వారం విశేషం ఏమిటంటే ఈరోజు 5గురు ముత్తైదువులను ఇంటికి పిలిచి మన చేతితో వండిన భోజనం పెట్టి వారికి తాంబూలమిచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇది వ్రత సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. పూజ అంతా అయ్యాక అక్షింతలు తలమీద వేసుకుని కర్పూర హారతి ఇవ్వాలి. అమ్మవారికి ఉద్వాసన పలకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహాలక్ష్మి మన ఇంట్లోనే స్థిరంగా ఉండాలని మనం కోరుకుంటాం. శనివారం ఉదయం పీటను కదపవచ్చు. ఈ విధంగా నియమనిష్టలతో పూజిస్తే ఆ కనక మహాలక్ష్మి ఈ ఇల్లు ధనధాన్యాలతో నింపుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని పూజా వివరాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.